పాక్ వర్సిటీలో భగవద్గీత బోధనట, మహాభారతం సైతం. లాహోర్ యూనివర్సిటీ చారిత్రాత్మక నిర్ణయం, సంస్కృతం మాది సైతం. ప్రొఫెసర్ షాహిద్ రషీద్ అంటూ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మరి ఇది ఏంటి అని ఒకసారి డీటెయిల్గా మనం చదివితే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. పాకిస్తాన్లో సంస్కృతం పాఠాలు మొదలయ్యాట. సంస్కృతం అంటే మన హిందువులది. వాస్తవంగా ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నట్టు వాళ్ళంతా కూడా ఒకప్పుడు హిందువులే. వాళ్ళు అట్లా కన్వర్ట్ అయిపోయారు తప్ప ఏమీ లేదు. అంటే ఈ మొఘళ్ళు వచ్చిన తర్వాత, ఈ అఖండ భారత్ అని అంటాం కదా, మొఘళ్ళు వచ్చిన తర్వాత కంప్లీట్గా మన భారతదేశంలో ఉన్నటువంటి అఖండ భారత్లో ఉన్న హిందువులందరినీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ముస్లింలకు కన్వర్ట్ చేసినటువంటి విషయం చూస్తూ ఉన్నాం. సో దాంతోపాటు అందుకే దేనికైనా కానీ సంస్కృతం అనేది మూలమే, అటు ఖురాన్కైనా ఇటు భగవద్గీతకైనా. సో పాకిస్తాన్లో సంస్కృతం పాఠాలు మొదలయ్యాయి. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్లో సంస్కృతం క్లాసులు ప్రారంభించారు. ఈ క్రమంలో మహాభారతం, భగవద్గీత శ్లోకాలను చదివించారు. ఇది పాకిస్తాన్ విద్యారంగంలో చారిత్రక నిర్ణయం అని పలువురు కొనియాడుతున్నారు. మహాభారత్ టీవీ సీరియల్ థీమ్ సాంగ్ హై కథ సంగ్రామ్ కి, ఇది యుద్ధం గురించిన కథ పాటను కూడా ఉర్దూలో అనువదించి విద్యార్థులతో పాడిస్తోంది యూనివర్సిటీ. సంస్కృతంపై 3 నెలల వర్క్షాప్ నిర్వహించగా విద్యార్థులు, స్కాలర్ల నుంచి అద్భుతమైనటువంటి స్పందన వచ్చిందని, దీంతో ఈ భాష నేర్పించాలని నిర్ణయం తీసుకున్నామని LUMS అధికారులు తెలిపారు. 2027 నుంచి ఏడాది నిడి ఉండే కోర్సును అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సింధు నాగరికత సమయంలో ఈ ప్రాంతంలోనే ఎంతో రాశారు. అది మాకు చెందినదే. సంస్కృతం ఒక మతానికి చెందినది కాదు. మేము నేర్చుకుంటే తప్పలేదు. ఇది మొత్తం ఈ ప్రాంతాన్ని కలిపే భాష అని ఇక్కడి ప్రొఫెసర్ షాహిద్ రషీద్ అని అన్నారంటూ చూస్తాను. వాస్తవంగా సంస్కృతం అందరిది. పాకిస్తాన్ సింధులోయ ఎక్కువ శాతం పాకిస్తాన్లో ఉంటుంది కాబట్టి సింధులోయ నాగరికత అంటే సంస్కృతం బయటపడుతుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఉర్దూ, హిందీ అన్నప్పటికీ కూడా మెయిన్గా సంస్కృతమే ఉంటుంది. ఇప్పుడు సంస్కృతం కూడా వాళ్ళు చదువుతున్నారంటే రేపు మహాభారతం చదువుతారు, తర్వాత భగవద్గీత చదువుతారు, తర్వాత ఇప్పుడు ఈ పాండవులు, కృష్ణుడు అన్ని పూజిస్తారు. తర్వాత అన్ని రకాల పూజలు జరుగుతూనే ఉంటాయి. తర్వాత స్టార్ట్ అవుతాయి ఇక. సో ఒక మంచి పరిణామమే, అప్రిషియేట్ చేయాల్సిందే.